నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే, కల్వకుర్తిలో కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ల సముదాయాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో లక్కీ డీప్ ద్వారా 240 డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి, వాటికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కొన్ని పెండింగ్లో ఉన్నందున వాటిని హ్యాండ్ ఓవర్ చేయలేకపోయామని, వాటినన్నింటినీ కూడా త్వరితగతిన అధికారులు ఏజెన్సీ అంతా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులను ఏజెన్సీని కలెక్టర్ ఆదేశించారు. ఏదేమైనప్పటికీ త్వరితగతిన డబుల్ బెడ్రూమ్ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడ ఊర్కొండ మండలం మాదారం మధ్యలో ఉన్నటువంటి దుందుబి నదిలో ఉన్నటువంటి కాజ్వే ఏదైతే రోడ్డు ఉందో అది ఈ మధ్యకాలంలో దుందుబి నది ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు అంతా కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నడవాలంటేనే ఇబ్బంది ఉంది, వాహనదారులకైతే మరింత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా పొలాల్లో వెళ్ళే వారికి, తర్వాత ఆ ఊరు నుంచి ఊరికి వెళ్ళే వాళ్ళకి, వాహనాలకి అనేక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి, స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఆ రోడ్డును బాగు చేయించాలని చెప్పేసి, త్వరలో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నడుస్తూ ఉన్నాయి. పల్లెపట్నం ఊరువాడనే కాకుండా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాల్లో సైతం కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నడుస్తాయి. పదర మండల కేంద్రంలో రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సంవత్సరాలుగా అక్కడ ఉత్సవాలు నడుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కలకత్తా నుంచి అక్కడ డెకరేషన్లతో పాటు సౌండ్ సిస్టమ్ అన్ని సెట్టింగ్ కూడా తీసుకొచ్చి అక్కడ సెట్ చేస్తారు. ఈ సంవత్సరం 20 లక్షల పైచీలకు ఈ ఉత్సవాలకు ఖర్చు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఒక నాగర్ కర్నూలు జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా అక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం విశేషంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా నడుస్తున్నాయని చెప్పవచ్చు.